ఇప్పుడు డేటా కలెక్షన్ టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇనీషియల్‌గా. ఇప్పుడు కాకపోవచ్చు. బట్ ఇనీషియల్ టైమ్స్‌లో. సో, ఈ డేటా మీరు కలెక్ట్ ఎట్లా చేసుకుంటారండి? అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు? ఎందుకంటే దీని మీద చాలా చాలా ఆరోపణలొచ్చాయి. అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ పర్సనల్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోయి ఇవన్నీ గూడా మీరు తీసుకుంటున్నారు. మీ మీద విపరీతమైన ఆరోపణలొచ్చాయి. దాని గురించి చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం. ఎంత పెద్ద చదువు చదివినా నిజంగా బయటికి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం. 30,000, 35,000 వస్తాయి కానీ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకుని అమ్మా నాన్నల మధ్యలో ఉండి ఆ 50 ఇల్లులకి నాకు కావాల్సిన వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కదండి. 30,000 కాదు కదా, 50,000 ఇచ్చినా ఆ హ్యాపీనెస్ని మనం మర్చిపోలేం. అందుకే సొంత ఊర్లోనే నా ఉద్యోగం నా సొంత ఊర్లోనే నా కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకునే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. చేయూత పథకం అనేది ఉంటుంది మేడం. ఒక పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకంలోనే చేయూతకు సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు, ఎవరైతే బెనిఫిషరీ అయితే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ బుక్కు, వాళ్ళ రైస్ కార్డు, ఇది నెక్స్ట్ ఆధార్ కార్డు ఫ్యామిలీలో ఎవరైతే వాళ్ళు తీసుకుంటాం. ఇలాగా పథకానికి సంబంధించిన డేటా తీసుకుని అది అట్టుకెళ్ళి మేము వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ చేసి పైకి పంపిస్తేనే అది శాంక్షన్ అయ్యి పేరు వస్తుంది. మేము ఈ కేవైసీ ఎంచుకుంటాం. ఈ కేవైసీ ఎంచుకున్న తర్వాతే మనీ అనేది వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మేము తీసుకున్న డేటా వేరే వాళ్ళకి పంపడం అనేది. సో, మీరు కలెక్ట్ చేసిన డేటా కేవలం పథకాల వరకే. Yes, దాన్ని మీరు వేరే ఇంకా దేనికి యూజ్ చేయట్లేదు మేడం. కాకపోతే ప్రతిపక్షాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో క్లిక్ అయింది. ఏమైనా సరే వీళ్ళని తప్పు పట్టాలి, తప్పుదారిలోకి లాక్కి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే అప్పుడు ఏయో మాటలు మాట్లాడారు. మూటలో మోసుకునే ఉద్యోగం అన్నాడు చంద్రబాబు. ఈరోజు అదే వాలంటీర్ని నేను కొనసాగిస్తాను, నా గవర్నమెంట్ వస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్నారు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బీజేపీ నుంచి అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు, ఏమీ లేదు. ఆయన ఉత్తిదే ఫ్రాడ్. నిజంగా మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు పట్టుకెళ్తుంటే ఒక ఎంపీటీసీకి కానీ, ఒక సర్పంచ్కి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ వీళ్ళు ఎవరికి దక్కని గౌరవం ఇవాళ ఇక వాలంటీర్కి దక్కుతుందంటే మా గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే.